పాకిస్తాన్లో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులకు నిరసనగా పాక్ వ్యాప్తంగా హింసాత్మక ఆందోళనలు మిన్నంటాయి. కరాచీలోని అమెరికా కాన్సులేట్పై నిరసనకారులు దాడికి ప్రయత్నించారు. దీంతో పరిస్థితి విషమించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇస్లామాబాద్లోని యుఎస్ ఎంబసీ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు సాక్షి స్పెషల్ స్టోరీలో చూద్దాం. పాకిస్తాన్లో ఆందోళనలు అదుపు తప్పుతున్నాయి. ఇరాన్పై దాడులకు నిరసనగా దేశవ్యాప్తంగా సాగుతున్న నిరసనలు రక్తపాతానికి దారితీశాయి. ఇప్పటి వరకు జరిగిన హింసాత్మక ఘటనల్లో సుమారు 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం కరాచీలోని అమెరికా కాన్సులేట్ వద్ద పరిస్థితి యుద్ధరంగంలా మారింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన నిరసనకారులు కాన్సులేట్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో రాజధాని ఇస్లామాబాద్లోని అమెరికా రాయబార కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. ఇస్లామాబాద్తో పాటు కరాచీ, లాహోర్లోని కాన్సులేట్లలో శుక్రవారం వరకు అన్ని వీసా అపాయింట్మెంట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తమ పౌరులు, సిబ్బంది భద్రతే తమకు ప్రాధాన్యమని అమెరికా స్పష్టం చేసింది. ఇప్పటికే ఇస్లామాబాద్లోని రెడ్ జోన్లో భద్రతను కట్టుదిట్టం చేసిన పాక్ ప్రభుత్వం ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పారామిలిటరీ దళాలను రంగంలోకి దించింది. మధ్యప్రాచ్య సంక్షోభం, పాకిస్తాన్ వీధుల్లో చిచ్చు రేపడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.